ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం పశు వైద్యశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెటర్నరీ వైద్యులు, సిబ్బంది, కూటమి నాయకులు, జంతు ప్రేమికులు, దాతలతో కలిసి జూనోసిస్ అవగాహన పోస్టర్ను ఆవిష్కరించి ర్యాబిస్ నిరోధక వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమన్నారు. జంతువులను ప్రేమగా చూసుకోవడం ఎంత ముఖ్యమో వాటి ద్వారా సంక్రమించే వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ర్యాబిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు నివారించేందుకు ప్రభుత్వం చేపడుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా రాజమహేంద్రవరం వెటర్నరీ ఆసుపత్రిలో జంతువులతో పాటు మనుషులకు కూడా ర్యాబిస్ వ్యాక్సినేషన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే అప్రమత్తంగా ఉండి వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమమైన విధానమన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వెటర్నరీ ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాల లోటును గుర్తించి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గతంలో జంతువులకు ఎక్స్రే, స్కానింగ్ వంటి పరీక్షలు చేయించాలంటే విజయవాడ వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం సుమారు 57 లక్షల సిఎస్ఆర్ నిధులతో అత్యాధునిక ఎక్స్రే, స్కానింగ్ పరికరాలను ఏర్పాటు చేయడంతో స్థానికంగానే పరీక్షలు నిర్వహించి వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స అందించే అవకాశం ఏర్పడిందన్నారు. అదేవిధంగా కార్పొరేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆధునిక ఆపరేషన్ థియేటర్ను కూడా సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూగజీవాలకు కూడా మనుషులతో సమానంగా జీవించే హక్కు ఉందని, వాటికి మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వాల బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ సహకారంతో పాటు దాతల సహాయ సహకారాలు సమీకరించి వెటర్నరీ ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని, జంతు సంక్షేమానికి అవసరమైన ప్రతి చర్యను చేపడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారిని డాక్టర్ వినూత్న, టీడీపీ నగర అధ్యక్షులు మజి రాంబాబు, దాత అబ్బు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఖాళీగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఏఎస్పీ పోస్టులో పాటిల్ దేవరాజ్ మనీష్ నియమితులయ్యారు. రాజధాని అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా మనోజ్ రామనాథ్ హెగ్డే నియమితులయ్యారు. పల్నాడు జిల్లా అదనపు ఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరిని ప్రభుత్వం నియమించింది. నంద్యాల ఏఎస్పీగా సుస్మితకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం దానవపేట చిన్న ఆంజనేయ స్వామి గుడి సమీపంలో పాత నారాయణ కాలేజ్ వద్ద జీవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ఆసుపత్రిని ప్రారంభించారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోమవీర్రాజు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, మాజీ ఎమ్మెల్యే రావుతు సూర్యప్రకాశ్రావు, జక్కంపూడి రాజా, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెరుకూరి రామారావు తదితరులు హాజరై నిర్వాహకులు కోట్ల సురేంద్ర, వైద్యులు డాక్టర్ కె రామ్గోపాల్ తేజ, డాక్టర్ మాణిక్యాంబులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కె రామ్గోపాల్ తేజ, డాక్టర్ మాణిక్యాంబ మాట్లాడుతూ జేవీఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గోదావరి తీర ప్రాంత ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాబోయే 24 గంటల్లో ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలు దేశ వాణిజ్య రాజధాని ముంబైను అతలాకుతలం చేస్తున్నాయి. జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముంబై మాంఖర్డ్ ప్రాంతంలో ఇల్లు కూలి 6 మృతి చెందారు. ఎడతెరిపి లేని భారీ వర్షాలతో రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. సబర్బన్ రైల్వే స్టేషన్లు జలమయమయ్యాయి. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముంబై నగరంలో పాఠశాలలు మూతపడ్డాయి. డబ్బావాల సేవలు నిలిచిపోయాయి. ముంబై యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. భారీ వర్షాలతో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. విరార్, వసాయి ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 213 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన తర్వాత వైసీపీ నేత అమర్నాథ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి సంధ్యారాణి. ప్రజల బాగోగులను చూసుకోవాల్సిన ప్రభుత్వం పాలనను గాలకు వదిలేసి ప్రశ్నించే వారిపై కక్ష సాధింపులకు దిగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్.
అమరావతి పేరుతో కూటమి ప్రభుత్వం అంతులేని దోపిడీకి తెరలేపిందన్న మాజీ మంత్రి పేర్ని నాని, ప్రజలకు అమరావతిని ఒక మోయలేని గుదిబండగా మార్చాలని ధ్వజం. ప్రకాశం జిల్లా దొనకొండలో బీడీఎల్ ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన డీఆర్డీఓ బృందం. ప్రాజెక్టు వివరాలను వివరించిన కలెక్టర్ రాజబాబు. వైసీపీ నేత అమర్నాథ్ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని మంత్రి సంధ్యారాణి డిమాండ్ చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన తర్వాత అమర్నాథ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరావతిపై ఇష్టారీతిన చేసిన వ్యాఖ్యలకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. రాజధానిపై రోజుకో మాట పూటకో మాట మాట్లాడుతున్నారని, ప్రజల్లో అల్లకోలం సృష్టించాలనే ఆలోచనతో వైసీపీ నాయకులు ముందుకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. గ్రీవెన్స్ తీసుకోవటం నేను ఇంతకు పూర్వం కూడా చెప్పాను. రోజు పార్టీ ఆఫీసులో గ్రీవెన్స్ తీసుకోవడం వల్ల వందల్లో ఉన్నవి 10ల సంఖ్యలోకి వచ్చాయి. ఈరోజు చూసుకుంటే చాలా తక్కువ గ్రీవెన్స్ వస్తున్నాయి. ఎందుకు అనంటే ప్రజా సమస్యల పరిష్కారం అవుతున్నాయి. ఇంకో పక్క స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, అధికారులు కానీ స్పందించి అక్కడికక్కడ క్లియర్ చేయటం, అలాగే కొన్ని పెద్ద సమస్యలు ఉంటే ఇక్కడికి రావటం, అలాగే ముఖ్యమంత్రిగా దృష్టిలో పెట్టడానికి రావటం, లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు దృష్టిలో పెట్టడానికి రావడం చేస్తున్నారు. ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. దానివల్ల రోజు రోజుకి మన జనాలు కూడా తగ్గుతున్నారు. ఈ 2 సంవత్సరాలలో రాష్ట్రం ప్రగతి పదంలోకి వెళ్తుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. ఈ 2 సంవత్సరాలు పూర్తయినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా జేజేలు పలికారు. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకువెళ్తున్నారు అని అందరూ గర్వంగా చెప్పుకునే పరిస్థితి కూడా ఈరోజు ఉంది. ఎందుకంటే విధ్వంసకర పరిపాలన నుంచి వికాసమైన పరిపాలనకు వచ్చాం. దౌర్జన్యమైన పరిపాలన నుంచి మనం ఈరోజు ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి వేసుకొని బ్రతకగలగమనే పరిస్థితికి వచ్చామని ప్రజలు చక్కగా ఉన్నారు. అయితే ఈ 2 సంవత్సరాల పరిపాలన విషయానికైతే ప్రజలందరూ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం పక్క తీసుకుంటున్నారు, సూపర్ 6 పక్క తీసుకుంటున్నారు. అన్ని శాఖల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. దానివల్ల ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే పరిష్కార దిశగా వెళ్తున్నారు. ప్రజలు ఈ 2 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నారు అని, ప్రజలు ఎప్పుడైతే సంతోషంగా ఉన్నారో, ప్రజలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారో, మీరు ఒక సినిమా చూసి ఉంటారు. ఇక్కడ వీళ్ళు నవ్వుతూ ఉంటే అటుపక్క ఆయనకు నచ్చదు, వెంటనే ఆయనకి ఏడుపు వస్తుంది, కడుపు మండుతుంటుంది అన్నమాట. అంటే ప్రజలు 2 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఏదో ఒక అల్లకొల్లోలం క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి మనం మాట్లాడాలి, ప్రజల్లో ఒక అసంతృప్తిని క్రియేట్ చేయాలి అనే ఆలోచనతో ఎప్పుడు ఈ గొడ్డలి పార్టీ అధినేత మావిగన్ సృష్టికర్త ఈయన ఎప్పుడు ఉంటాడు, మనకు తెలిసిన విషయమే. అయితే ఈ మధ్యకాలంలో ఆయన్ని ఎంత ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటే ఆ పార్టీ లీడర్లు, ఒక ఆయనేమో మహిళల మేకప్ గురించి మాట్లాడితే, ఇంకొక ఆయనేమో మహిళల పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు. అంటే ఇప్పుడు నేను పేర్లు ఎందుకు చెప్పలేదు అని అంటే, ఎందుకులే వాళ్ళ పేర్లు కూడా నాకు ఉచ్చరించడం ఇష్టం లేక చెప్పట్లేదు, కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఎవరైతే మహిళల మేకప్ గురించి మాట్లాడుతున్నాడో ఆయన ఇంతకు పూర్వం ఏంటి, ఒక మంత్రి, బాధ్యతాయుతమైన మంత్రి అయ్యి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి అంటే లెక్కలేదు, లెక్క చూపించలేడు, లెక్క చెప్పలేరు. అలాంటి పరిస్థితి. ఆయనేమో గౌరవ హోంమంత్రి, పైగా ఒక దళిత మహిళ మీద మేకప్ గురించి మాట్లాడు. నేను ఒక్క విషయం అడుగుతాను. ఇప్పుడు మాజీ మంత్రి అమర్నాథ్ గారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళు మేకప్ చేసుకోవట్లేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఏ మహిళ అయినా ఒక పౌడరు, కాటిక, బొట్టు పెట్టుకోకుండా బయటకు వచ్చిన మహిళ ఎక్కడైనా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు మహిళలు. ఎందుకనంటే వాళ్ళ ఇష్టం బట్టి
రాష్ట్రంలో ప్రజల బాగోగులను చూసుకోవాల్సిన ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి ప్రశ్నించే వారిపై కక్ష సాధింపులు దిగుతోందని యూట్యూబ్ జర్నలిస్టులు రావణ్ కేవీ రెడ్డి అరెస్టులు ఇందుకు నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తొలి గిరిజన మహిళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి వస్తే రిసీవ్ చేసుకునేందుకు కూడా చంద్రబాబుకు తీరిక లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, లాకప్ డెత్లు జరుగుతున్నాయని ఆరోపించారు. నాకు హోంమంత్రి ఇస్తే నీ సంగతి తేల్చేస్తా అని ఒకరు అంటుంటే, హోంమంత్రి తనను ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తూ ఉంటే శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన శాఖ చూస్తున్న ముఖ్యమంత్రి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ రాష్ట్రంలో పర్యటనలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడుతుంటే మనం ఇప్పటివరకు మామిడి పండుతో పాటు ఇవాళ టమాటా గిట్టుబాటు ధర లేక, ఒక పక్క పొగాకు, ఒక పక్క జొన్నలు, ఒక పక్క మామిడి పండు, ఏ పంటకి గిట్టుబాటు ధర లేకుండా రైతులు బాధపడుతుంటే ఇగో తొలకలు స్టార్ట్ అయిపోయింది, వర్షాలు పడుతున్నాయి, యూరియా దాని మీద ఎరువులు వేసుకుందామంటే యూరియా దొరకలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంటే అవి చూడట్లేదు. ఎంతసేపు నీటిని నాకు హోంమంత్రి ఇస్తే ఈ సంగతి చేస్తాను ఒకరంటే, హోంమంత్రి గారు వచ్చి వారు వచ్చి రాష్ట్రంలో హోంమంత్రి వారి పనులు వాళ్ళు చూసుకుంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పోర్టుపోలి అయితే ఆయన వచ్చి నెమ్మదినట్టు గాలి కబుర్లు చెప్తూ రాష్ట్రం అంతా ఆయన తిరుగుతుంటే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏవైతే శంకుస్థాపనలు చేసి ఏవైతే కార్యక్రమాలకి మళ్ళీ తిరిగాడికి మళ్ళీ శంకుస్థాపన చేస్తూ భూమి పూజ చేస్తూ కార్యక్రమాలు జరుగుతున్నారు తప్ప వాస్తవ విషయాలు ఇవి జనానికి ప్రజలకి ఏం లేవు. ఎంతసేపు రెండు సంవత్సరాలు దాటింది ఈ రాష్ట్రంలో. కన్స్ట్రక్టివ్గా ఇదిగో రాష్ట్రంలో ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తామని చెప్పానండి లే. ఎంతసేపు నేను నిన్న కూడా శంకుస్థాపన చేసామంటే డైమండ్ ఎప్పుడో చేసి ఆ కార్యక్రమానికి అనుమతి తెచ్చని చేస్తే ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఒత్తిడి తాక, వాళ్ళకి బేరాలు కుదరక, వాళ్ళకి సెటిల్మెంట్లు అవ్వక మళ్ళీ నన్ను వచ్చి దానికి మళ్ళీ భూమి పూజ, మళ్ళీ పనులు ప్రారంభం, దానికి ఇంకో కొత్త పేరు. ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళిపోయిన పారిశ్రామిక మాట్లాడతారంటే అక్కడ లేదు, ఎంతసేపు మైదానం లేదు. ఎంతసేపు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, లేకపోతే ఆ పార్టీలో నాయకుల మీద, వాళ్ళ మీద వ్యక్తిగత దోషణలు, ఆరోపణలు తప్ప అసలు ఆ విషయమే లేదు. సుమారు ఈ 2 సంవత్సరాల్లోనూ 3 లక్షల కోట్ల పైనే అప్పు తీసుకొచ్చారు. ఏం చేస్తారంటే ఏం చేయలే. పోయి కొత్త స్కీమ్ ఏదైనా ఇచ్చారంటే ఒక కొత్త స్కీమ్ లేదు. ఏది ఇచ్చిన పెన్షన్ వచ్చి 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేశారు తప్ప 3 సిలిండర్లు ఇస్తాను, ఇది 1 ఇచ్చారు, అవి కూడా పూర్తిగా ఇవ్వలే. సున్నా వడ్డీని తీస్తారు, మా మహిళలకు ఇచ్చే సున్నా వడ్డీని అడిగెక్కించారు. బస్సు ఎక్కమ్మా అని చెప్పని బస్సు ఎక్కించారు. అది ఎక్కడికి? ఎక్స్ప్రెస్ కాదు, లోకల్కి, లోకల్ బస్సులు ఎక్కించారు. దాన్ని పచ్చనిగా సున్నా వడ్డీ ఇచ్చిన సున్నా వడ్డీని తీశారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఇచ్చే సున్నా వడ్డీని. స్కూల్స్ చూస్తే అప్పుడు చేసిన స్కూల్స్ని ఎంత అందంగా తయారీ, అంత బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతున్న తరుణంలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి ఆపేశారు. ఎక్కడెక్కడ చేసిన భూములు అక్కడే ఉన్నాయి. 2 సంవత్సరాల పాటు ఎక్కడే ఏ స్కూల్ పని అవ్వట్లేదు. చెట్టు కింద చదువుతున్న వాళ్ళు చెట్టు కిందనే ఉన్నారు, ఇంకా అవుతున్నాయి. మొన్న ఇప్పుడు చూశాను, ఈ కేంద్ర మంత్రిను, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చి చూసుకొచ్చి వెళ్ళి ఈ డిజిటల్ విధానం, ఈ కార్యక్రమం ఎప్పుడు చూడలేదు, బ్రహ్మాండంగా. 5 కోట్ల మంది ఆంధ్రులకు అమరావతిని ఒక మోయిలేని గుదిబండగా మార్చారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి మావిగన్ పేరుతో అభివృద్ధి చేయాలన్న జగన్ విజన్ను చూసి చంద్రబాబుతో సహా 9 మంది మంత్రులు ఉలిక్కి పడుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి కథనాలు, రైతుల కన్నీళ్లు బయటకు రాకుండా ఉండేందుకు మెటా వంటి అంతర్జాతీయ సంస్థలను లోబరుచుకుని సోషల్ మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని ఆరోపించారు. ఒకవైపు రాజధాని నిర్మాణ వ్యయం పేరుతో చదరపు అడుగుకు 20,000 రూపాయలు దోచుకుంటూ మరోవైపు ప్రశ్నించిన కాపు, దళిత సామాజిక వర్గాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. మావిగన్ పేరుతో మనం రాజధానిగా అభివృద్ధి చేసుకోకపోతే గనక సర్వనాశనం అయిపోతాం. ఇప్పటికే రాష్ట్రం విడిన తర్వాత రాజధాని లేకపోవటమే కాకుండా పరిశ్రమలు లేవు, ఆదాయ వనరులు లేవు, అన్నింటా వెనుకబడి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యోగ కల్పనలో గాని అన్నిట్లో వెనుకబాటుతనం కనపడుతుంది. ఇంకా ఆర్థికంగా కూడా ఈ రకంగా సర్వనాశనం చేస్తే గనక ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేని స్థితిలోకి వెళ్తుందని చెప్పని, కాబట్టి అమరావతిని ఇక్కడితో ఆపండి, అమరావతి పేరుతో దోపిడీ ఆపండి, అప్పులు ఆపండి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్ ప్రాంతాన్ని అభివృద్ధికి, ఎందుకంటే ఒక పోర్ట్ ఉంది, ఇప్పటికే నగరాలు వచ్చున్నాయి, 2 పెద్ద నగరాలు ఉన్నాయి, మచిలీపట్నం ఒక చిన్న నగరం, వీటన్నిటి మధ్యలో పెద్ద ప్రాంతం అవుతుంది అని చెప్పని, గొప్ప రాజధాని అవుతుంది. ఇవాళ కాకపోతే తక్కువ కాలంలో ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో పూర్తవుతుంది, గొప్ప రాజధానిగా మారుతుంది, రూపాంతరం చెందుతుంది అని చెప్పని జగన్ గారు చెప్తే వెంటనే నారా చంద్రబాబు నాయుడులో, తెలుగుదేశం పార్టీలో, ప్రభుత్వంలో ఒక్కసారి ఉలిక్కి పడుతున్నారు వీళ్ళందరూ. తొట్టుబాటు వాళ్ళ సమాధానాలు, వాళ్ళ ప్రెస్ మీట్లు చూస్తుంటే, వాళ్ళ బూతులు చూస్తుంటే, వాళ్ళ శాపనార్థాలు చూస్తుంటే డొల్లతనం కనపడుతుంది. అమరావతి అనే దాంట్లో ఎంత డొల్లతనం ఉందో అర్థమవుతుంది. అమరావతిలో అవినీతి భాగవతం ఎలా జరుగుతుంది, ఆ భాగవతం కథాకమామిషి ఏంటి, లేదా దోపిడీ అనేది ఎలా అంచెలంచెలుగా దోచుకుంటున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే రాజధాని పేరుతో ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి రైతుల యొక్క పొలాల్ని మాయమాటలు చెప్పి మోసాలు చేసి పొలాలు ఇచ్చినటువంటి రైతులకి ఎన్ని కష్టాలు కల్పిస్తున్నారు, లేదా వాళ్ళ కంట్లోంచి కారుతున్నటువంటి కన్నీళ్లు. అమరావతి 29 గ్రామాలు దాటి బయటికి రాకూడదు, ప్రజలకు తెలియకూడదు అనేటువంటి కుట్ర తప్పితే మరొకటి లేదు. అమరావతిలో ఏ తప్పు గురించి చెప్పినా, ఏ అవినీతి కథ బయటికి తీసుకొచ్చినా, ఏ దోపిడీని తీసుకొచ్చినా, అమరావతిలో ఉన్నటువంటి భూములు ఇచ్చిన రైతుల కష్టాల్ని బయటికి మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వెంటనే ఏదో ఒక పోలీస్ స్టేషన్ నుంచి, మాకైతే అనుమానమే కాదు సంపూర్ణమైనటువంటి విశ్వాసం, మెటా అనేటువంటి అమెరికన్ కంపెనీలో దాంట్లో వాళ్ళకి అందులో ఇతను మనుషులన్నా ఉండాలి, లేదా ఏదో ఒక రకంగా వాళ్ళని లోబరుచుకున్నా ఉండాలి. ఎందుకంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక తప్పుడు ఫిర్యాదు తీసుకుని ఒక ఎఫ్ఐఆర్ కట్టి ఈ వీడియో తీసేయమంటే ఆ వీడియో ఏం తీసేయమంటే అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి పుంకాలుగా వస్తున్నటువంటి కథలు గాని, లేదా రైతుల కష్టాలు గాని, వీళ్ళ దోపిడీ గాని ఎక్కడా సాక్ష్యం ఉండకుండా అన్ని సోషల్ మీడియాల్లో దాన్ని తొలగించేటువంటి తప్పుడు కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు భారతదేశంలో ఎక్కడా లేదు. ఇక్కడే దేశ రక్షణ కోసం, లేదా తీవ్రవాదులు లేదా విధ్వంసకారులు మీద ఉపయోగించేటువంటి సాకుని చూపించి ఈ అమరావతి కథలు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పుడు అవినీతి భాగవతాలని బయటికి మాత్రం లేకుండా, సాక్ష్యం లేకుండా ఇవాళ మాట్లాడితే వీడియోని తెల్లారే డౌన్లోడ్ చేయించడం, ఆ మ్యాటర్ని డౌన్లోడ్ చేయటం, సోషల్ మీడియా మీద మొత్తం ఉక్కుపాదం మోపుతున్నారు. ఇది ఎంతకాలం సాగుతుందా చంద్రబాబు నాయుడు గారు? మీకు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి సాక్ష్యాధారాలతో కూడినటువంటి ప్రశ్నల పరంపర, ఒక్కదానికి సమాధానం చెప్పడవడు. ఎప్పుడు పూర్తవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు అంటే సమాధానం చెప్పరు. అప్పు ఎంత అవుతుందంటే సమాధానం చెప్పరు. ఈ లెక్క అమరావతి నిర్మాణం ఎన్ని లక్షల కోట్లకి ఇది వెళ్ళి ఆగుతుంది, ఎప్పటికి ఎంత డబ్బుతో పూర్తవుతుందంటే చెప్పరు. సంవత్సరానికి వడ్డీ ఎంత కట్టాలి?
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ ఇండస్ట్రియల్ పార్క్లో బీడీఎల్ ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలాన్ని డీఆర్డీఓ బృందం జిల్లా కలెక్టర్ పి రాజబాబుతో కలిసి సందర్శించింది. పరిశీలన సందర్భంగా డీఆర్డీఓ బృందానికి జిల్లా అధికార యంత్రాంగం ప్రాజెక్టు స్థలానికి సంబంధించిన వివరాలు, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, భవిష్యత్ విస్తరణ అవకాశాలు తదితర అంశాలను వివరించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బృందం సభ్యులతో సమావేశమై ప్రాజెక్టుపై చర్చించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్లో బీడీఎల్ ఒక డిఫెన్స్ సెటప్ గురించి చాలా రోజులు బట్టి మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుందనేది మా అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అందులో భాగంగానే ఈరోజు డిఆర్డిఓ యాక్చువల్గా బీడీఎల్ తరపున డిఆర్డిఓ వాళ్ళు ఆ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో దానికోసం అని చెప్పేసి ఈరోజు ఒక టీం వచ్చింది. ఈ టీం వచ్చి మొత్తం ఏరియా అంతా కూడా ఇన్స్పెక్షన్ చేశారు. రెవెన్యూ అఫీషియల్స్తో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇంతకుముందు ఇచ్చినటువంటి ల్యాండ్ డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఫిజికల్గా వెరిఫై చేసుకున్నారు. సో ఈ ల్యాండ్ మీద వాళ్ళకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇది చాలా మంచి సూటబుల్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ మీ అందరికీ తెలుసు. గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఎస్పెషల్లీ కలెక్టర్ గారికి మాకు చాలాసార్లు దీన్ని రిమైండ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ల్యాండ్ త్వరగా మనం ఇవ్వాలి, అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, సో అక్కడ ఒక మంచి ఎంప్లాయ్మెంట్ రావాలి, అక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్ డెవలప్ అవ్వాలని అని వారు చెప్తూ ఉన్నారు. సో ఒకసారి రష్యాలో ఉండగా కూడా దాన్ని త్వరగా చేయాలని చెప్పేసి వారు మాకు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. సో అందులో భాగంగానే వాళ్ళు ఈరోజు రావడం, నేనే స్వయంగా ఇక్కడికి రావడం, వాళ్ళకి ల్యాండ్ చూపించడం. సో ఆ ల్యాండ్ చూసిన తర్వాత దాన్ని కంప్లీట్లీ థరోలీ వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. ఇది మంచి ప్లేస్ అని చెప్తున్నారు. సో ఇది మనకి త్వరగా కనుక వాళ్ళకి ల్యాండ్ ఇవ్వగలిగితే ఇక్కడ మంచి ఇండస్ట్రియల్ సెటప్ వస్తుంది. దీంతోనే కాకపోకుండా దాంతోపాటు అలైడ్ ఇండస్ట్రీస్ కూడా చాలా వస్తాయని వారే చెప్తున్నారు. ఒక డిఫెన్స్ సెటప్ పెడితే దానికి సంబంధించినటువంటి అలైడ్ ఇండస్ట్రీస్ కూడా వస్తాయని చెప్తున్నారు. సో దీంట్లో ఒక 500 వరకు కూడా వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా దాంతోపాటు జనరేట్ అయిన ఎంప్లాయ్మెంట్ సుమారు 2000 వరకు కూడా ఎంప్లాయ్మెంట్ దాన్ని క్రియేట్ అవుతుందని కూడా చెప్తున్నారు. సో ఇది ఆల్రెడీ వాళ్ళకి ఎర్లియర్గా ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. దానికన్నా మంచిగా ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా మంచిగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమేమి కావాలి, ఎంతవరకు దాని ఇంపాక్ట్ ఉంటుందనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ దొనకొండకైతే మాత్రం ఇది ఒక మంచి ఇనిషియేషన్ అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో వాళ్ళు ల్యాండ్ సాటిస్ఫై అయ్యారు కాబట్టి మనం ఎంత త్వరగా వాళ్ళకి ల్యాండ్ ఇస్తే కన్స్ట్రక్షన్ అంత స్పీడ్గా వాళ్ళు స్టార్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని శ్రీ సూర్య విద్యా సంస్థల్లో ఏపీ ఎప్సెట్ 2026 టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మంత్రి నిమ్మల రామానాయుడు అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా ఎందరో కళాశాల విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు అందించిన సంస్థగా శ్రీ సూర్య విద్యా సంస్థలకు ఘన చరిత్ర ఉందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలకు వేదికగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. విద్యాదానం మిన్న అంటారు. అటువంటి విద్యాదానం వ్యాపారాత్మకంగా ఉండకూడదు, సేవా దృక్పథంతో ఉండాలనేటువంటి ఆలోచనతో మన నరసాపురం పట్టణంలో సూర్య విద్యా సంస్థ, మన ఘంటసాల బ్రహ్మాజీ ఒక సేవా దృక్పథంతో నెలకొల్పి ఒక అత్యున్నతమైనటువంటి విద్యను అందిస్తూ మంచి ర్యాంకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తూ, ఎందుకంటే ఇప్పుడే మనం చూసాం ఎంసెట్ 2026, ఇప్పుడే నేను చూస్తుంటే 5000, 6000 అంటే 10,000 లోపు ర్యాంకులు ఈవేళ మరి ఆ యొక్క సూర్య విద్యా సంస్థలు ఇచ్చి, అంటే ఈరోజు టాప్ యూనివర్సిటీస్ లేదా టాప్ కాలేజెస్లో ఈరోజు ఆ సూర్యలో ఈ ఎంసెట్ ప్రిపేర్ అయ్యి ఇంటర్మీడియట్ ప్రిపేర్ అయినటువంటి వారందరికీ కూడా ఈరోజు సీట్లు ర్యాంకులు సాధించారని అంటే ఆ యొక్క విద్యా సంస్థ ఆ యొక్క విద్యార్థులకు నేర్పినటువంటి ఆ యొక్క చదువు ఒక్క విద్యాపరంగా సేవలు అందించడం అనే కాదు, ఏదైతే ఈ యొక్క కాలేజీకి సంబంధించినటువంటి పిల్లలు, ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏనుగువాన్ లంక మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి తల్లిదండ్రుల్ని కోల్పోయినటువంటి పిల్లలుంటే వాళ్ళకి దాతలు నా స్వశక్తితో నేను కూడా శ్రమదానం చేసి వాళ్ళకి ఒక చిన్న గృహాన్ని నిర్మించాం. ఆ పిల్లలు ఆ ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వచ్చినటువంటి దశలో
వాళ్ళకి ఆలనా పాలనా లేనిటువంటి స్థితిలో నేను బ్రహ్మాజీకి ఫోన్ చేసి అన్నదమ్ములు అంటే పాప బాబు ఇద్దరికి కూడా సీట్లు ఫ్రీగా ఇవ్వమని చెప్పడం. ఆ ఫ్రీగా సీట్లనే కాదు, వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్, ఎందుకంటే ఏనువాళ్ళకి రోజు బస్సు, ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా లేకుండా వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్తే మారు మాట్లాడకుండా లేదు సార్, ఖచ్చితంగా అటువంటి పిల్లల్ని మనం చదివించాలి, వాళ్ళకి డబ్బులు లేవని వాళ్ళ చదువు ఆగడానికి వీర్లేదు అనే మాట మాట్లాడి ఇద్దరి పిల్లలకి కూడా ఫీజే కాదు బస్సు సంబంధించినటువంటి ఛార్జెస్ కూడా లేకుండా మరి వాళ్ళని చదివిస్తుంది. ఈ రకంగా ఒక నాణ్యమైనటువంటి విద్యను, విలువలతో కూడినటువంటి విద్యను సూర్య సంస్థ ద్వారా అందించడమే కాకుండా ఈ రకంగా సేవా దృక్పథంతో కూడా 10 మందికి ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి సూర్య విద్యా సంస్థలు భవిష్యత్తులో మరింత ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవాలని, ఈ సూర్య విద్యా సంస్థలో చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. పవిత్ర పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలో వివాహాలు జరుగుతూ ఉండడంతో నవదంపతులు వేలాదిగా బంధుగణంతో స్వామివారి దర్శనానికి వస్తూ ఉండడంతో పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. ఘాట్ రోడ్ సైతం భక్తులతో నిండిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సుమారు 40,000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి రావడంతో క్యూ లైన్లు, వ్రత మండపాలు నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి గంట, అంతరాల దర్శనానికి అరగంట సమయం పట్టింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరైన తర్వాత వైసీపీ నేత అమర్నాథ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి సంధ్యారాణి. ప్రజల బాగోగులను చూసుకోవాల్సిన ప్రభుత్వం పాలనను గాలకు వదిలేసి ప్రశ్నించే వారిపై కక్ష సాధింపులకు దిగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్. అమరావతి పేరుతో కూటమి ప్రభుత్వం అంతులేని దోపిడీకి తెరలేపిందన్న మాజీ మంత్రి పేర్ని నాని. ప్రజలకు అమరావతిని ఒక మోయలేని గుదిబండగా మార్చాలని ధ్వజం. ప్రకాశం జిల్లా దొనకొండలో బీడీఎల్ ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన డీఆర్డీఓ బృందం. ప్రాజెక్టు వివరాలను వివరించిన కలెక్టర్ రాజబాబు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.